సీఎం క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు వంటేరు విజయవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం విమర్శించే సహించేది లేదన్నారు. తమకు స్థలాలు గతంలోనే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని, పనికిమాలిన ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామన్నారు. బీఆర్ఎస్ నేత బురుగుపల్లి తాజా మాజీ సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం తమపై విమర్శలు చేస్తే సహించేది లేదని, ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువల పేరిట తమ కుటుంబాన్ని వివాదంలోకి లాగితే బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి నీళ్లకు ప్రతాప్ రెడ్డికి వెంచర్ కు ఎలాంటి సంబంధం లేదని, మత్తడి నీళ్లకు వెంచర్ కిలోమీటర్ దూరం ఉందని తెలిపారు. మత్తడి నీళ్లు వెళ్లే మార్గం పార్థివేశ్వర నగర్ లో ఉండేది కానీ అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అవినీతి మత్తులో జోగుతూ ఎంతసేపు ప్లాట్ల మీద, ఫామ్ హౌస్ల మీద, నిర్మాణాల మీద ఉన్న శ్రద్ధ ఆ రోజు గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో తెలియదన్నారు. భాస్కర్ తన హయాంలో అభివృద్ధిని గాలికి వదిలేసి అవినీతికి, అక్రమాలకు పాల్పడి తమ హయాంలో కల్వర్ట్లు మూసుకుపోయినా కూడా భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతున్న విషయం తెలుసుకుండా పట్టించుకోకుండా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఆ రోజు మీరు చేసిన ఘనత వల్లే ఈ రోజు ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కల్వర్ట్ల పనులకు 14 కోట్ల రూపాయలను మంజూరు చేస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. గాడిపల్లి భాస్కర్ మీరు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, మీకు చేసిన అక్రమాలు, అవినీతులను కప్పిపుచ్చుకోవడానికి కలవట్లను మూసివేతకు కారణమైన అప్పటి మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రాజకీయ లబ్ధితో ఉద్దేశంతో చేస్తున్న అవగాహన లేకుండా మతిభ్రమించి మాట్లాడుతున్నారని తీవ్రంగా ఖండించారు. మీ మున్సిపల్ చైర్మన్ హయాంలోనే తమ యొక్క వెంచర్ లో 216 ప్లాట్లకు చట్టపరంగా అనుమతులు వచ్చాయని, అది తెలుసు కూడా మీరు సోయి లేకుండా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తమ వెంచర్ కు అన్ని రకాలుగా చట్టపరమైన అనుమతులు ఉన్నాయని, ఎక్కడా కూడా అభియోగాలు లేవన్నారు. గత ఎన్నికల్లో గజ్వేల్ ప్రజలు మీకు డిపాజిట్ కూడా రాలేదని, టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో గెంటేసిన మీ వక్రబుద్ధి మారేలేదని, బీజేపీలో చేరి 5 ఓట్లు 10 ఓట్లు లేని మాట్లాడుతూ రాజకీయంగా లబ్ధి పొందాలని మీరు దురాలోచన చేస్తున్నారన్నారు. కానీ గజ్వేల్ మున్సిపల్ ప్రజలు చాలా చైతన్యవంతులని, మీరు రాజకీయంగా రిటైర్మెంట్ చేసేశారని, ఇప్పుడు మీరు నిర్మించుకున్న ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా పనికిమాలిన ఆరోపణలు మానుకొని నిజానిజాలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బెండే మధు, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్ మరికంటి కనకయ్య, నాయకులు అహ్మద్, దాకాని భిక్షపతి, ఎలా వెంకటేశం, సాయి, చేవర్తి సురేష్, యూత్ అధ్యక్షులు స్వామి, చారి తదితరులు పాల్గొన్నారు. నేను పిలవగానే ఒక పిలుపుతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విలేకరు సోదరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నిన్న కొందరు 5 ఓట్లు 10 ఓట్లు కూడా తెచ్చుకునే చేతగాని వాళ్ళు చవటలు ఏదో నేను వెంచర్ చేస్తే మా నాన్నగారి మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, అదేదో పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది. మీరు కాదు, నేనే సవాల్ చేస్తా ఉన్నాను. మీరు మీ ఎంపీ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మా పార్టీని కాదని మీ పార్టీ ఎంపీ గారిని గెలిపించారు. మీరు ఎట్లయినా ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఫండ్ తీసుకురాలేదు. కాబట్టి మీరు మొట్టమొదటి ఫండ్గా ఎంపీ ఫండ్గా గజ్వేల్ నియోజకవర్గానికి ప్రజ్ఞాపూర్ ఊర చెరువు డిశ్చార్జ్ ఛానల్ పునరుద్ధరించడానికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం, డిమాండ్ కూడా చేస్తాం. ఎందుకంటే డిశ్చార్జ్ ఛానల్ అనేది నేను చేసిన వెంచర్ నుంచి దరిదాపుగా కిలోమీటర్ దూరంలో ఉంది. అది పార్థేశ్వరాలయం దగ్గర నుంచి క్యాసరం చెరువులకి వెళ్ళే విధంగా గతంలో ఉండే. ఈ రోడ్డు అభివృద్ధి చేసే క్రమంలో అప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఏదైతే గుర్రభాస్కర్ గారు ఉండేనో, వారు అవినీతి మత్తులో జోగుతున్న టైంలో అభివృద్ధి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎంతసేపు నీకు ప్లాట్ల మీదనే లేకపోతే నీ ఫామ్ హౌస్ నిర్మించుకోవడం మీదనే నీకు శ్రద్ధ ఉంది తప్ప అభివృద్ధి ఏం జరుగుతుంది, ఎక్కడ కల్వర్ట్లు బంద్ చేస్తున్నారు, దాని తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తు త్వరాలకి ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే కనీసం సోయి కూడా లేకుండా నువ్వు అవినీతిలో జోగుతున్నావు. కాబట్టి అక్కడ కల్వర్టు మూసేయడం జరిగింది. పార్థేశ్వరాలయం దగ్గర ఒక కల్వర్టు నిర్మించబడి ఉండే, దాన్ని మూసేస్తుంటే నువ్వేం మీకుతున్నావు? నీకు తెలియదా? నువ్వు కనీసం నీకు అవగాహన లేదా? నీకు అంత అవగాహన లేకుండా నువ్వు దాన్ని చేయడం ఎందుకు? చైర్మన్ చేయడం ఎందుకు? దేవుడు వరం ఇచ్చాడు అంటే కేసీఆర్ గారు అనేక ఫండ్స్ ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ చైర్మన్గా నీది. నువ్వు నా లేఅవుట్లో పర్మిషన్ రాకుండా ఆపినా అనేదో మాట్లాడుతున్నావు. అరే బాబు, నీకు అవగాహన లేదేమో, నీకు నీ మున్సిపల్ చైర్మన్గా పట్టు లేదేమో. నీ హయాంలోనే 216 ప్లాట్లకి నాన్న ఎలా రావడం జరిగింది అఫీషియల్గా. దాని తర్వాత క్రమంలో మరో 100 ప్లాట్లకు కూడా రాజమౌళి గారి పీరియడ్లో పర్మిషన్ రావడం జరిగింది. గతంలో
టీఆర్ఎస్ రాకుండా ముందుకు కాంగ్రెస్ వాళ్ళు అనేక ఇబ్బందులను పెట్టారు. ఆ ఇబ్బందులో భాగంగా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఇరిగేషన్ ఎస్సీ గారు, హైకోర్టు నుంచి కూడా వ్యక్తులు వచ్చి నా వెంచర్ని మొత్తం పరిశీలించి నా వెంచర్లో ఉన్నాయి కేవలం ఫీడర్ ఛానల్స్ మాత్రమే. ఫీడర్ ఛానల్స్ అంటే స్లూయిస్ ద్వారా కిందికి ఏమన్నా ఆయకట్టు అంటే పొలాలు ఉంటే ఈ చెరువులో ఉన్న నీళ్ళని పొలాలు పారించుకోవడానికి మాత్రమే వాడతారు. ఇందులో 80% ఆయకట్టు వివిధ సినిమా థియేటర్ల రూపంలో, ఏది నీ థియేటర్ కూడా అందులో ఉంది, ఫంక్షన్ హాల్ల రూపంలో, లేదంటే ప్లాట్ల రూపంలో ఈ ఆయకట్టు అర్బనైజేషన్ అయిపోయింది. కాబట్టి అయినప్పటికీ కూడా ఫీడర్ ఛానల్స్ మామూలుగా కొంచెం జిగ్జాగ్ ఉన్నాయి. నా రోడ్ల పక్కెమ్మడే పునరుద్ధరించమని హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అనుసరించి ఆల్రెడీ పునరుద్ధరించడం జరిగిపోయింది. దాన్ని మళ్ళీ ఇదే టీం ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఎస్సీ, ఇరిగేషన్ ఎస్సీ గారు వీళ్ళతో పాటు హైకోర్టు నుంచి వచ్చి ధృవీకరించి శబాష్ మీరు మంచిగా పునరుద్ధరించారు, ఇదే విధంగా కింద ఆకట్టు వాళ్ళు కూడా పునరుద్ధరించుకోవాలి అని చెప్పి హైకోర్టు